హలో డియర్ ఫ్రెండ్స్, మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ అనంత విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులు మనకు లభించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అన్ని మనకు సహకరిస్తాయి. అంటే మన ఎదుగుదలను వేరెవరూ అడ్డుకోలేరు. ఒక విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులు మనకుంటే, మరి అలాంటి గొప్ప విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులు మనకు ఉండాలంటే మనం కొన్ని వదిలేయాలి. ప్యూర్ హార్ట్ తో జీవించాలి అద్భుతంగా. అప్పుడే మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఏం వదిలిపెట్టేయాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? మనం చాలా విషయాల్లో బాండింగ్స్ ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. తను లేకపోతే నేను జీవించలేను, ఆ అమ్మ నాకు జీవితాంతం వస్తుంది అనుకున్నాను, నాన్న వస్తారనుకున్నారు, చెల్లి అక్క, ఇలాంటి బాండింగ్స్ పెట్టేసుకుంటాం. ఈ బాండింగ్స్ ఏం చేస్తాయి అంటే ఆ వ్యక్తి ఎదుగుదలను అడ్డుకుంటాయి. వారు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను, వాళ్ళ లైఫ్ ని వాళ్ళే ఇబ్బందికర స్థితిలోకి పెట్టేసుకుంటారు. ఈ బాండింగ్స్ ఎలాంటి లక్షణాలు వదిలిపెట్టేయాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అనే విషయాలు మరింత లోతుగా తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం పర్సనల్ క్లాసెస్, ఆ తర్వాత బిజినెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా. మరియు ప్రతి నెల కొన్ని ఏరియాలో హైదరాబాద్ లో, విజయవాడలో, బెంగళూరులో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. హైదరాబాద్ క్లాసు డిసెంబర్ 2nd వీక్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బిజినెస్ క్లాస్ కి బుక్ చేసుకోవాలి. దాని తర్వాత విజయవాడలో క్లాస్ ఉంటుంది. ఇంకా మనం పర్సనల్ గా 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే మనకున్న సమస్యలు ఇతరులు వినకుండా డైరెక్ట్ గా గురువు ద్వారా ఆఫ్లైన్ లేదా త్రూ వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే నేర్చుకోవచ్చు. మ్యారేజ్ కోసం, అప్పుల నుంచి బయటపడడం కోసం, బిజినెస్ పెట్టడం కోసం, ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడం కోసం, ఆరోగ్యం కోసం, అప్పుల నుంచి పూర్తిగా విముక్తి పొంది కొత్త జీవితాన్ని కోరుకోవడం కోసం, వీటన్నిటికీ కూడా క్లాసెస్ ఉంటాయి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే అనంత విశ్వ మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, ఆ విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ మనం కొన్ని వదిలిపెట్టాల్సినవి ఉంటాయి అన్నమాట. అక్కర్లేని వాటిని వదిలిపెట్టేయటం, మనకి ఇబ్బందికరంగా ఉండే బాండింగ్స్ అంటే సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సెంటిమెంట్స్ ఏం చేస్తాయి, మనం ఒక ప్లేస్ కి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీళ్ళని వదిలిపెట్టి నేను వెళ్ళలేను అంటూ దాన్ని వదులుకుంటా ఉంటారు, త్యాగం చేసేస్తూ ఉంటారు. అంటే వారి లైఫ్ ని వారు ఎదగకుండా వాళ్ళే తొక్కేసుకుంటా ఉంటారు, వారి యొక్క సెంటిమెంట్స్, బాండింగ్స్ అన్ని ద్వారా. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు జీవితాంతం మనతో రారు. మధ్యలో వారి వయసు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ రిలేషన్ అంతవరకే ఉంది. వారి జ్ఞాపకాలతో కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సోల్ కనెక్షన్ ఏం చెప్తుందంటే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, టూ మచ్ అంటూ ఉండకూడదు. ఈ పాత్ర ఎంతవరకు ఉంది అంతవరకే దాన్ని తీసుకోవాలి. అలానే ప్రేమలు వద్దు, ఆప్యాయతలు వద్దని కాదు. అవేం చేస్తాయి, మనకి డిప్రెషన్ తీసుకొస్తాయి. సడన్ గా ఒక వ్యక్తి, మనం ఊహించిన వ్యక్తి మన నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ డిప్రెషన్ ఏమవుతుంది, ఆ ప్రేమ విపరీతంగా పెంచుకోవటం ద్వారా డిప్రెషన్ ఎక్కువైపోతుంది, ఈ జీవితం కొలాప్స్ అయిపోతుంది. సో అలా కాకుండా కొంత లిమిట్ వరకే. అనంత విశ్వశక్తి నియమాలు ఏమని ఉన్నాయి, ఎవరు ఎంతవరకు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ వేరు, వారిలో ఉన్న ఆత్మ వేరు. వారు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. ఎక్కడి నుంచి చూసి భయపడ్డారా, లేకపోతే సెంటిమెంట్స్ పెట్టుకున్నారా, ఇంకేదో రకరకాల భయాన్ని, ఆందోళన వ్యక్తం చేశారా, ఇంకా అనారోగ్యాన్ని ఆకర్షించారా, ఏం చేశారో తెలియదు. వారు పంపించిన దాన్ని విశ్వం వారికి తిరిగిస్తుంది. సో ఇక్కడ ఒంటరిగా ఎదిగే అవకాశాలు విశ్వం మనకిస్తుంది. చుట్టూ ఉన్న ఒక పెద్ద చెట్టు ఎదగటానికి రొమ్మలు ఎలా కట్ చేస్తారో, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, వీక్నెస్ గా ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఈ వ్యక్తి ద్వారా ప్రపంచానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఈ వ్యక్తి ద్వారా అనేక మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఈ వ్యక్తి చాలా సూటిగా రాకెట్ లాగా అభివృద్ధి పనులు దూసుకుపోవటానికి ఈ బాండింగ్లన్నీ కూడా కట్ చేస్తుంది యూనివర్స్. ఒంటరిగా ఉంచుతుంది. ఆ ఒంటరిలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. మనం ఎదగాలంటే సైలెంట్ అయిపోవాలి. ఒక వ్యక్తి మీద కోపంతో ఎనర్జీని అంతా కూడా వృధా చేసేస్తూ ఉంటాం తెలియక. ఆ వ్యక్తిని అనేక మాటలు అంటూ, ఆ వ్యక్తి గురించే ఇట్లా చేశాడు, ఇట్లా చేసింతాను అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుతూ ఈ ఎనర్జీ అంతా అటు పాస్ అవుతుంది. ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది, ఈ వ్యక్తికి నష్టం జరుగుతుంది. కోపం ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని దహనం చేస్తుంది.
ప్రేమతో ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం జీవించారు. ఘర్షణ వాతావరణంతో లోపల కుమిలిపోతూ డిప్రెషన్కి వెళ్ళిపోయి లేకపోతే పోట్లాడుతూ ఇలాంటి లక్షణాలన్నీ కూడా వయసుని త్వరగా తగ్గించేస్తాయి అన్నమాట. ఇంకా లోపల అనారోగ్యాన్ని సృష్టిస్తాయి అన్నమాట. అంటే ఆ లక్షణాలు వదిలిపెట్టేయాలి. నెగటివ్స్ ఎక్కువైపోయినాయి అని అర్థం. ఇంట్లో కూడా ఆ నెగటివ్స్ ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అందుకే మనం కళ్ళుప్పు ద్వారా ఆ ఇంటిని శుద్ధి చేసి ఆ 2 టీ స్పూన్లు మెత్తగా నూరి ఒరిజినల్ కళ్ళుప్పుని స్నానానికి ఉపయోగించి ఆ యొక్క సాంబ్రాన్ని వేసి జవాది రాసుకున్నప్పుడు ఆ ఆత్మ యాక్టివేట్ అవుతుంది. ఆ ఇంట్లో ఆ నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కొన్ని మాటలు మనం చాలా త్వరగా వదిలేస్తూ ఉంటాం. ఆ మాటలు ప్రమాదకరంగా ఉంటాయి. ఆ ఎదుటి వ్యక్తిని తిట్టేటప్పుడు లేకపోతే ఇతరుల గురించి తెలుసో తెలియకుండా ఎవరో చెప్పారని ఆ మాటలు వేరే వాళ్ళకి చెప్పేసేయటం, ఇలా ఆలోచన లేకుండా జ్ఞానం లేకుండా ఆ తొందరపాటు అనేది ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంది. మౌనం ఏం చేస్తుంది? ఎన్నో నేర్పిస్తుంది. ఎవరి దగ్గరైనా సరే ఒక ఇద్దరు గురించి మనం తీర్పాల్సి వస్తే నిజాలు గ్రహించకుండా మన వాళ్ళని ఫ్రెండ్ అని ఒకరికి సపోర్ట్ చేసేస్తే ఆ నిజాన్ని మనమే అబద్ధం చేసినట్టు అవుతుంది. అక్కడ తీర్పు తీర్చేటప్పుడు మనకే ఎక్కువ నష్టం కలుగుతుందా? రేపొద్దున అది వాస్తవం కాదని తెలిసినప్పుడు, ఎదుటి వాళ్ళలో న్యాయం ఉందని తెలిసినప్పుడు చాలా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఈ ప్రపంచంలో మనం ఎవరి మీద తీర్పులు తీర్చకూడదు. నువ్వు కూడా అదే తీర్పు గురవుతావని రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే డెవలప్ అవ్వాలి, అతిపెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఆదర్శంగా నిలవాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలన్నప్పుడు మనం ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి. గొడవల మీద, అన్నెసెసరీ విషయాల మీద దృష్టి పెట్టేస్తూ వేస్ట్ సంభాషణలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నప్పుడు ఆ గోల్కి చేరుకోలేము. ఇక్కడ కామ్ అయిపోవాలి. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకూడదు, చిరునవ్వుతో వదిలిపెట్టేయాలి. అంత జ్ఞానాన్ని, వివేకాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మీరు అనుకున్న దాని మీద దృష్టి పెట్టగలుగుతారని రాయబడి ఉంది. ఇక్కడ మనం ఎవరొకరు సూటిపోటి మాటలతోనో అనవసరంగా గాసిప్స్ మన మీద రుద్దో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే పని లేదు. ఎదుటి వాళ్ళని మాటల ద్వారా, గాసిప్పుల ద్వారా, లేనిపోయిన ఆరోపణల ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు కొంతమంది. మీరు వాళ్ళ మాటలు పట్టించుకుని వాళ్ళతో సావాసం చేస్తే మీకు ఆ లక్షణాలు వస్తాయని రాయబడి 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారు. అంటే మనం ఎన్నుకునే స్నేహితులు, మనం ఎన్నుకునే మార్గం ఇది మనకి ఎదుగుదలకు ఉపయోగపడుతుందా? రేపొద్దున్న నేను హై లెవెల్లో అందరు ఆశ్చర్యపోలే ఎదగటానికి ఇది నాకు ఈ జ్ఞానం, విశ్వజ్ఞానం కావాలని కోరుకోవాలి. ఆ విశ్వాన్ని మౌనంగా చాలా ప్రశాంతంగా ఎర్లీ అవర్స్ లో మీకు 3 తర్వాత మెలకు వస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగటానికి నాకు సరైన మార్గాలను, ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవ్ చేసే ప్రతిదీ కూడా నా ఎదుగుదలకు ఉపయోగపడే అలాంటి రేపటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ ని నాకు పునఃసృష్టి చేస్తావు. థ్యాంక్ యూ యూనివర్స్. నాలోని మహోన్నతమైన శక్తి ద్వారా నా శరీరాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని అంతటిని, లోపల ఉన్న కోట్ల కణాలన్నిటిని కూడా కొత్తగా అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో, అనంత విశ్వశక్తి యొక్క శిశువుగా బిహేవ్ చేసేలాగా, ఒక ప్రేరణ కలిగిన వ్యక్తిగా అనేక మందిని ఇంప్రెస్ చేసేలాగా, నా ద్వారా ఈ ప్రపంచానికి మేలు జరిగేలాగా, ఆ గోల్ మీదే దృష్టి పెట్టేలాగా ఏకాగ్రతను నాకు ఇస్తావు. అలాంటి క్యారెక్టర్ నేను ఎంతవరకు మాట్లాడాలో, నా మాటలు మంత్రముగ్ధుల్లాగా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపేలాగా, నన్ను చూసి అనేక మంది నేర్చుకునేలాగా అటువంటి క్యారెక్టర్ ని, జ్ఞానాన్ని, అలా మాట్లాడే బిహేవియర్ ని, అలాంటి వాయిస్ ని నాకు నువ్వు ఇస్తావు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఇప్పుడున్న క్యారెక్టర్ అంతా కూడా పోయి మంచి లక్షణాలు రావాలని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో ఇష్టంగా ఒక 40 సార్లు చెప్పినప్పుడు మనకి నష్టం కలిగించే బిహేవియర్, కొంతమంది సిగరెట్స్ తాగుతుంటారు, కొంతమంది డ్రింక్ కి బానిస అయిపోతుంటారు, ఆల్కహాల్ కి, కొంతమందికి మత్తు పానీయాలకి బానిస అయిపోతుంటారు. ఇవన్నిటి నుంచి బయటపడి చాలా చక్కగా, హెల్దీగా, ఎంతో బ్యూటిఫుల్ గా ఒక లైఫ్ ను సృష్టించుకోవటానికి అలాంటి అవకాశాలు నాకు ఇస్తావు. ఈ ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఇవన్నిటి నుంచి నాకు విముక్తి కలిగిస్తావు. థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ ని 40 సార్లు చెప్పాలి. అంటే మన క్యారెక్టర్ ఎదుటి వాళ్ళకి చాలా ఉపయోగపడే ఉండాలి. మాటల తోటాలతో గొడవలు వేసుకోవటం, అనవసరంగా వేరే వ్యక్తిని చూసి నవ్వుకోవటం, ఎగతాళి చేయటం, లేకపోతే ఇతరుల గురించి గాసిప్స్, గుసగుసలాడుకోవటం, లేనిపోయిన రోమర్ సృష్టించడం, లక్షణాలన్నీ కూడా తీసేయమని చెప్పి మీలోని దైవశక్తిని పదే
అవన్నీ లెట్ ఇట్ గో చేయవా. ఆ క్యారెక్టర్ అంతా కూడా నా క్యారెక్టర్ ఎంతో విలువైనదిగా ఉండాలి. నన్ను చూసి అనేక మంది నేర్చుకోవాలి. ఆ స్థాయికి నేను ఎదుగుతూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ ప్రపంచంలో నా జీవితం చాలా గొప్పగా అనేక మంది ఆదర్శంగా తీసుకునేలాగా అలాంటి ప్యూర్ ప్రేమతో కూడుకున్న క్యారెక్టర్ని నాలో పునఃసృష్టి చేయవా. నా దైవశక్తి నన్ను సృష్టించిన నీకు తిరిగి పునఃసృష్టి చేయటం తెలుసు. ప్రపంచానికి మేలు చేసేలాగా, నా ద్వారా అనేక మందికి మంచి జరిగేలాగా అలాంటి దైవశక్తివి నువ్వు నాలో ఉన్నావు. అట్లా నా శరీరంలోని అన్ని కణాలను, బుద్ధిని అన్నిటినీ పునఃసృష్టి చేస్తావని నేను నమ్ముతున్నాను. లెట్ ఇట్ గో చేయవా. చెడిని నా నుంచి తీసేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పి విలువైన క్యారెక్టర్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, మంచి జీవితాన్ని నువ్వు తప్పకుండా నాకు ఇస్తావు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పడానికే ఉపయోగించాలి. డైరెక్ట్ యూనివర్స్ తో మీరు ప్రేమతో మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రపంచంలో ఉన్న అనేక వ్యక్తులు వెనకాల తిరుగుతూ బెక్ చేస్తూ ఉంటాం మనం. ప్లీజ్ ప్లీజ్ మీ సహాయం చేయండి, మీరు నాకు ఇది చేయండి అంటూ. ఇది తెలియక మనం విశ్వశక్తిని, ఈ ప్రపంచంలో కోట్ల మందిని, ఇసుక రేణువులతో సహా డబ్బు, సంపదలు, మనుషుల యొక్క బుద్ధిని క్షణంలో, సెకండ్ లో మార్చే శక్తిని వదిలిపెట్టి మనం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లా. ఈ దేశం కాదు, ప్రపంచం అంతా ఒకరి పక్కన నిలబడి మీకెవరూ లేకపోయినా విశ్వశక్తిని మాత్రం మీరు ప్రాణం పెట్టి ఆ పవిత్రమైనటువంటి పదాలు ఉపయోగించి కోరుకుంటే మొత్తం ఓడిపోతారు. ఇది అనుభవిస్తే మీకు తెలుస్తుంది. మనల్ని సృష్టించడమే కాదు, ఈ గ్రహాలన్నిటినీ సృష్టించి ఆ విశ్వంలో ఇవన్నీ చిన్న చిన్న బాల్స్ కింద తిరుగుతున్నాయి. అలాంటి అంతులేని గొప్ప మేధస్సుని, అపారమైన శక్తిని వదిలిపెట్టేసి చిన్ని చిన్ని శక్తులు ఎందుకు పనికిరాని, ఏ క్షణం వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు, వాళ్ళ చుట్టూ బానిసల్లాగా తిరుగుతూ ఉంటారు. అనవసరమైనటువంటి చెడు హ్యాబిట్లకు ఎడిట్ అయిపోయి జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటున్నారు. సో మత్తు పానీయాలు, ఆ యొక్క ఇలాంటి చాలా రకాలు ఉంటూ ఉంటాయి. అవన్నిటికీ ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉన్నప్పుడే మీ గోల్, మీరు ఒక కంపెనీ CEO అవటం గాని, ఒక కంపెనీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడం గాని, అపారమైన జ్ఞానంతో గొప్పగా ఎదిగిన వ్యక్తుల్ని మనం చూసి ఇన్స్పిరేషన్ చెందుతూ ఉండాలి. కాకుండా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎక్కువగా అలవాటు అయిపోయి బానిసలు అయిపోతూ ఉంటారు. భయంతో జీవిస్తూ ఉంటారు. ఆ భయం ఏం చేస్తుంది? ఆ మనిషిని తీసుకెళ్లిపోతుంది. అసలు ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఆ భయాన్ని తీసేయమని మనలోని దైవశక్తిని చెప్పాలి. నువ్వు లెట్ ఇట్ గో చేయవా ప్లీజ్. నేను అత్యంత ఉత్సాహభరితంగా, అద్భుతంగా మాట్లాడేలాగా, నా ప్రెజెంటేషన్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా అలాంటి అపారమైన జ్ఞానాన్ని వెలికి తీస్తావు. నువ్వు అలాంటి మహోన్నతమైన శక్తి నాలో ఉన్నావు. ఎందుకంటే 1000 కోట్ల సంవత్సరాల నుంచి అనేక మందిని, సైంటిస్టుల్ని, బిజినెస్ మెన్ని, రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తలే కాదు, స్పోర్ట్స్ లో, అన్ని రంగాల్లో, సినిమా ఫీల్డ్ లో కూడా తనలోని అంతులేని మేధస్సు తయారు చేసింది. కరెంటు కనిపెట్టడం, టెక్నాలజీ కనిపెట్టడం, అనేక యాప్ల ద్వారా, అనేక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని కూడా మనలోని దైవశక్తి ద్వారానే సాధ్యమయ్యాయి. అది వదిలిపెట్టేసి మనం చెడు వ్యక్తులతో ఎంతసేపు వేరే వాడి గురించి మాట్లాడుకుంటారు, సమయం కేటాయిస్తుంటారు. తెలియక ఇలాంటి బుద్ధిని తీసేయమని చెప్పేసి ప్రేమతో అడగాలి. మన క్యారెక్టర్ అనేక మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీ జీవితాల్లో ఎప్పుడు గౌరవప్రదంగా జీవించాలి. మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ బిడ్డలు, మీరంతా కూడా సుఖ సౌకర్యాలతో, డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.